జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. వాళ్ళన్నట్టుగా ఆడపిల్ల వాళ్ళకుండే ఆరాటం తొందర వాళ్ళకుంటుంది. ఒక్క నిమిషం జనని, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. ఏంటి జనని, అక్కడ వాళ్ళు పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తే నువ్వేంటి నేను ఇక్కడికి తీసుకొచ్చావు? వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? చూడుగునా, ఇప్పుడు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తూ కూర్చుంటే విషయం మన చేయి జారిపోతుంది. ఆవేశంలో తొందరపడి ఇది మాట జారే సమయం కాదు. నువ్వు ఎమోషనల్లో ఒక్క మాట పొరపాటు అన్నావనుకో, వాళ్ళందరూ నిన్ను నన్ను వింతగా విచిత్రంగా చూస్తారు. ఎందుకో వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు చాలా ఎమోషనల్ అవుతున్నావు. అందుకే అది కంట్రోల్ చేసి నీకో విషయం చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చాను. సరదా వాళ్ళకి అసలు విషయం తెలీదు. ధరణి మన కన్ను కూతురని తెలియకే వాళ్ళు పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు. నువ్వు తొందరపడి వాళ్ళకు అడ్డుపడుతూ ఇప్పుడు ఈ పెళ్లి కుదరదు, జనని నిర్ణయించాలి, జనని ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని అంటే వాళ్ళు అనుమానిస్తారు, వాదిస్తారు. అప్పుడు మనం పట్టుబడిపోతాం కదా. పైగా అదేమీ చెప్పకుండా నువ్వు ఈ పెళ్లి కుదరదు అన్నావు అనుకో, నేనే నీకు నూరి పోసి నీ మనసు మార్చి ఇలా మాట్లాడిస్తున్నానని, నువ్వు నో అనడానికి కారణం నేనే అని, నా మాట ప్రకారమే నువ్వు నో అంటున్నావని, నాలాగే నిన్ను కూడా ధరణి తన పెళ్లికి అడ్డుపడుతున్న దుర్మార్గుల్లా చూస్తుంది. నా మీద కోపం నీ మీద పెంచుకుంటుంది. అప్పుడు మనం పెళ్ళి అస్సలు ఆపలేం కూడా. మనం ఎమోషనల్లో మాట జారితే వాళ్ళు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. మనం ఇలాంటి విషయాల్లో ఈగోలకి పోవద్దు. ఆల్రెడీ నేను మధుని కోల్పోతున్నాను. ఈ పిల్లలు కూడా దూరం అయిపోతే బ్రతకడమే కష్టం అయిపోతుంది. జనని ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది. అలా అని నేనేం తొందరపడి మాట జారను. నువ్వు ఊహిస్తున్నట్టుగా ఏమీ జరగదు. ఎలాగో మ్యాటర్ ఇక్కడి దాకా వచ్చింది కదా, ఏది ఏమైనా అన్నీ నేను ఫేస్ చేస్తాను. నిన్ను బ్యాడ్ చేయను, నేను బ్యాడ్ కాను. ఏదైనా నా అభిప్రాయంగానే చెప్తాను, నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. అది కాదు గుణ, నువ్వేది తీసుకున్నా నో అనే మాట నీ నుంచి వస్తే ధరణికి నువ్వు కూడా శత్రువైపోతావు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఇంకో విషయం చెప్పనా, ఎలాగో ప్రతాప్ గారు వస్తున్నారని చెప్పారు కదా, నువ్వు నో అనకుండా ఇప్పుడేం తొందర, ప్రతాప్ గారు వచ్చాకే మాట్లాడుకుందామని వాళ్ళకి కూల్గా చెప్పు. పెద్ద మనసు చేసుకున్నట్టు ఉంటుంది, పెద్దతనంగా మాట్లాడినట్టు ఉంటుంది. ఆ మాటకి వాళ్ళు కూడా కాదనిలేరు, ఆలోచనలో పడతారు కదా. ధరణికి కూడా ప్రతాప్ గారు అంటే ప్రాణం కాబట్టి నాన్నుంటేనే బెటర్ అనుకుంటుంది. ఇప్పుడు ధరణిని కన్విన్స్ చేయడం చాలా ఈజీ. ధరణి కూడా కన్విన్స్ అయ్యి అందరినీ కన్విన్స్ చేస్తుంది. నువ్వు నో అని ధరణికి ముందే చెప్తే చిన్నపిల్ల కదా, మరోలా అనుకొని ఫీల్ అవుతుంది. అయినా ప్రతాప్ గారు రావడానికి కూడా అంతగా టైం ఏం పట్టదు, వారం రోజులే ఉంది కదా. తనొచ్చేదాకా ఆగుదామంటూ సున్నితంగా చెప్పేసేయ్. జనని, నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది, అదే చేస్తాను.
ఏయ్, ఏంటి వాణ్ణి బయటికి తీసుకెళ్ళింది? వాళ్ళేం మాట్లాడుకుంటున్నారంటావు? బయటకొచ్చి అమ్మా ధరణి, నువ్వు మా కన్న కూతురువని ఓపెన్ అయిపోతాడంటావా? ఇంకా డౌటే ఉంది శక్తి. ఓపెన్ అవుదామని. ఒకవేళ గుణ ఓపెన్ కాడేమో అని నచ్చజెప్పి ఓపెన్ చేయించడానికే జనని గుణాన్ని తీసుకెళ్ళింది. ఎలా ఓపెన్ కావాలి, ఎవరి ముందు ఓపెన్ కావాలి అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. నేను బయటికి గెంటేయడం కామన్. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా వాగలేదేంటా పాపపు మాట అనుకున్నాను. వాగేశావా? ముందే అన్నావుగా ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు అని. అది నిజమయ్యేటట్టుంది. నేనెప్పుడు నిజాలే మాట్లాడతాను. ఎందుకైనా మంచిది ఇవాళ సాయంత్రానికే సామాను సర్దుకునే ఏర్పాటు చేసుకో. ఏయ్, నీకసలు బుద్ధుందా? యువత నేను టెన్షన్ పడి చస్తుంటే నువ్వేం మాట్లాడుతున్నావు? సైలెంట్గా ఉండు. ఏమైంది గుణ గారు? ఎందుకంత సీరియస్ గా పెళ్లి జరగదు అని మాట్లాడుతున్నారు? లేదమ్మా, నువ్వు పొరపాటు పడ్డావు. ఆయన ఉద్దేశం జరగదు అని కాదు. తర్వాత జరిగేదానికి ఇప్పుడెందుకు, ఇప్పుడేం ఇమీడియట్ గా జరిగేది కాదు కదా అని అంటున్నారు అంతే. ఆయనకి మీ పెళ్లి చేయాలనే ఉంది కదా, అందుకే కదా అంతా తన భుజాన్ని వేసుకుని ముందు పెళ్లికి బయలుదేరొచ్చింది. పెద్దవారు మీ నాన్న ముందు మాట్లాడుకుంటే అంతా సవ్యంగా ఉంటుందని ఆయన ఆలోచన. ఏమంటావు గుణ? అంతే అంతే, అదే నా అభిప్రాయం కూడా. అవునమ్మా ధారణి, ఆల్రెడీ ఓకే అనుకున్న సంబంధమే కదా, మళ్ళీ ముహూర్తాలు పెట్టుకోవడమే కదా. అదేదో మీ నాన్నగారు వచ్చిన తర్వాత ఆయనకి కన్వీనియంట్ డేట్ మాట్లాడుకుని పెట్టుకుంటే ఆయనకి ఎలాంటి టెన్షన్ ఉండదు, మనకే టెన్షన్ ఉండదు కదా. మీ నాన్నగారు వచ్చాక మాట్లాడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆయన వచ్చాక అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకున్నాక పెళ్లి గురించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందమ్మా. ఎవరి మనసులోనూ ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. పెళ్ళంటే 100 ఏళ్ల జీవితం. రేపు మీరిద్దరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే అన్ని విధాలా ఆలోచించాలి. అవన్నీ ముందే ఆలోచించాం కదండి. నేను ఆ విషయాల గురించి మళ్ళీ ఆలోచించాలి అనడం లేదమ్మా. పెళ్ళి ఎలా, పెళ్లి తర్వాత ఎలా అనే ఉంటాయి కదా. ఎంత మీరు మేము ఊళ్ళో ఉన్నా వాళ్ళు సఖ్యతగా ఉండాలంటే మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అలా ఓపెన్గా మాట్లాడుకుంటే తప్పేం లేదు కదా. ఏమక్క, నువ్వే ఉంటావు? ప్రతాప్ గారు వచ్చిన తర్వాత ఆయన సమక్షంలో మాట్లాడుకుంటేనే మంచిది కదా, కాదంటావా? అమ్మా, నువ్వు చెప్పిన తర్వాత మీ అక్కగారు నీ మాట కాదంటారా?